ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2029 నాటికి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విజన్లో ప్రతి కుటుంబానికి నివాస స్థలం, సురక్షిత నీరు, గ్యాస్ కనెక్షన్, సోలార్ విద్యుత్, ఇంటర్నెట్ వంటి అన్ని సౌకర్యాలు అందించడాన్ని ప్రాధాన్యతగా పేర్కొన్నారు. ఇది 5 సంవత్సరాల్లో మీ నియోజకవర్గాల్లో మీ అందరి బాధ్యత. ప్రతి ఒక్కరికి హౌస్ సైట్, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, ఎవరికైతే ఇంటి జాగా లేని ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటి జాగా ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అది ఇస్తాం. దానికి మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఎన్యూమరేషన్ చేశాం, జియో ట్యాగింగ్ చేసాం, మీకు డీటెయిల్స్ అని పెడతాం. మీరు తీసుకొస్తే ల్యాండ్ అక్విజిషన్ చేయాలన్నా ప్రభుత్వ భూమి ఉందా, ఓసారి పాత భూములు కూడా హౌసింగ్ కాలనీలు వేశారు, అది కూడా 1 సెంట్ ఇచ్చారు. ఆ సెంట్ వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. నివాస యోగ్యం కాని పొలాలు ఇచ్చారు, దూరంగా ఎక్కడ ఇచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళా పనులకు రావాలంటే వచ్చే పరిస్థితులు లేరు. అలాంటప్పుడు నేను ఆలోచించేది చాయిస్ వాళ్ళకే వదిలిపెడతాం. వాళ్ళు గాని కన్సాలిడేట్ చేయమంటే అక్కడే కావాలంటే కన్సాలిడేట్ చేసి అందరికీ 2 సెంట్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. అక్కడ వద్దని గానంటే ఎక్కడ కావాలో అక్కడ ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటి జాగా అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. 100% 29 ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా 100% ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ నియోజకవర్గాల్లో మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శానిటేషన్, హైజీనిక్ కండిషన్స్ కోసరం ఒకప్పుడు మహిళ ఆడబిడ్డ ఆత్మ గౌరవం కింద టాయిలెట్స్ ఇచ్చా. ఇప్పుడు కొంతమంది కొన్ని కారణాల వల్ల లేని పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క ఇంటికి ఒక సంవత్సరం 6 నెలల అవన్నీ కూడా పూర్తి చేయాలి. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ సప్లై, ట్యాప్ వాటర్ విత్ సస్టైనబుల్ సోర్స్. ఏదో బోర్ కింద ట్యాప్ నీళ్లు ఇస్తే అది బోర్ ఎండిపోతే నీళ్లు రావు. అట్లా కాకుండా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి వాటర్ ఇస్తాం. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్, ఒకప్పుడు దీపం పెట్టాం, గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం. దేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చాం. ఈ రోజు మళ్ళీ దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మహిళలను ఆదుకుంటున్నాం. ఆ కార్యక్రమం కూడా జయప్రదంగా జరిగే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ. ఇక్కడ మీరు గ్యాస్ కూడా చూస్తే కొన్ని ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ వస్తా ఉంది. అది వచ్చినప్పుడు దాన్ని కూడా కనెక్ట్ చేస్తాం. అవసరమైతే ఇక్కడ ఇచ్చే సబ్సిడీ వాళ్ళకే ఇస్తాం. అప్పుడు ఇంకా గ్యాస్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు, కనెక్ట్ చేసే పరిస్థితి లేదు. 24 గంటల గ్యాస్ ఉండే పరిస్థితి వస్తుంది. ఎలక్ట్రిసిటీ అండ్ సోలార్ రూఫ్, ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఉండాలి. పెట్టుకోగలిగిన వాళ్ళందరూ డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ లో మీరు రూఫ్ టాప్ పెట్టుకుంటారు. ఆ రూఫ్ టాప్ పెట్టుకొని మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు, మీరే వాడుకుంటారు. ఈ రోజు మనం చూస్తే కోస్టల్ ఆంధ్రాలో ఎండలు విపరీతంగా విరిగిపోయినాయి, వడగాల్పులు ఉన్నాయి. మీరు ఏసీ పెట్టుకొని బాగా ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. కరెంట్ దాని వల్ల ప్రతి ఒక్క ఇంట్లో కూడా అలాంటి కంఫర్ట్ ఎందుకు క్రియేట్ చేసుకోకూడదని అడుగుతున్నా. పైన ఎండ, సూర్యుడు, కిందన ఏసీ, చిన్న రూమ్ పెట్టుకున్న ఫ్యాన్ గానీ ఏసీ గానీ పెట్టుకునే అవకాశాలు వస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ విషయంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి సోలార్ రూఫ్ గానీ, కుసుమ్ కింద మన పొలాల్లో మనం కరెంట్ తయారు చేసుకుని మనకు అవసరమైన కరెంట్ వాడుకొని, అవసరమైతే ట్రాక్టర్లు కూడా ఛార్జింగ్ చేసుకొని ఇంటికి కూడా వాడుకునే అవకాశాలు వస్తాయి. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుడతాం. నా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా కాస్ట్ తగ్గిస్తూ జీవన ప్రమాణాలు పెంచడం అనేది ప్రధానమైన ఉద్దేశం. డిజిటల్ కనెక్టివిటీ, హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఫర్ ఎవ్రీ హౌస్. వైఫై ఇస్తాం, డిజిటల్ కనెక్టివిటీ ఇస్తాం. అది కూడా నీడ్ బేస్ ని బట్టి వాళ్ళకి ఎంత కావాలంటే ఎంత బ్యాండ్ విత్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5G గానీ 6G గానీ ఏది కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు నిన్న మొన్న మీరు చూస్తే సెటిలైట్స్ కూడా ప్రైవేట్ సెక్టర్ లో వచ్చేస్తున్నాయి. ఇలాంటి అనేక మార్పులు వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుంటాం. అల్టిమేట్ గా మనందరూ హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఒక ఆరోగ్యకరమైనటువంటి డబ్బులు కూడా సంపాదించుకుని ఆనందంగా ఫ్యామిలీ జీవితం గడపాలంటే అలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది. దానికి దోహదం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2029 నాటికి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ధారించారు. చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టేలా ప్రోత్సహించడమే మా ప్రభుత్వ లక్ష్యం అని ఆయన వెల్లడించారు.
ఇక్కడ మీరు చూస్తే విజన్ ఫర్ ప్రోగ్రెసివ్ కాన్స్టిట్యున్సీ మీకు కానీ ఎవరికైనా సరే పీపుల్ యాజ్ క్యాపిటల్ అందరం ఆలోచిస్తున్న ఆస్తులు ఉండాలి లేకపోతే ఇంకొకటి ఉండాలని అది కొంతవరకు కరెక్ట్ అయినా ఆస్తులను కూడా సంపాదించిన తర్వాత పోగొట్టుకున్నట్టు చాలా ఉన్నాయి. ఆస్తి ముఖ్యం కాదు, మనిషి ఆలోచన ముఖ్యం. పీపుల్ యాజ్ క్యాపిటల్, అదర్ అసెట్స్ అడిషనల్ అసెట్స్ గా ఉంటాయి. ది ట్రూ వెల్త్ ఆఫ్ ఎ కాన్స్టిట్యున్సీ ఈజ్ ఇట్స్ పీపుల్. వెన్ ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ థ్రైవ్, ది ఎంటైర్ కమ్యూనిటీ ఫ్లరిషెస్. ఆ ఫిలాసఫీతో మనం ముందుకు పోతున్నాం. ఫేజ్ 1 ఎసెన్షియల్ సర్వీసెస్ గానీ సోషల్ సెక్యూరిటీ గానీ ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలని. నెంబర్ 2 ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క కుటుంబం సెల్ఫ్ రిలయన్స్ గా ఉండాలని, ఎకనామిక్ గ్రోత్ రావాలని, ఎన్హాన్స్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలనేది మన ఉద్దేశం. అతని జీవన ప్రమాణాలు పెరగాలి. తద్వారా ఆయన ప్రతిరోజు ఒక చేప ఇస్తే చేప ఆపేసిన రోజున ఇంకా ముందుకు పోయే పరిస్థితి ఉండదు. చేపని ఇస్తూనే చేపలు పట్టే విధానాన్ని నేర్పిస్తే ఇంకా సమర్థవంతంగా ముందుకు పోతారనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం. డెఫినెట్ గా ప్రతి ఒక్కరిని ఆర్థిక స్వావలంబన దిశగా ఏమేం చేయాలని అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని కీ పాలసీస్, జీరో పావర్టీ, P4 పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ పాపులేషన్ మేనేజ్మెంట్, ఈ 2 వెరీ క్రూషియల్ పాలసీస్ గా తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి పేదరిక నిర్మూలన అనే ప్రధాన లక్ష్యాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో 10 ముఖ్య సూత్రాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. గైస్ మర్చిపోకండి, మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు మా ఛానల్ ని ఎంకరేజ్ చేసి మరిన్ని వీడియోస్ అప్డేట్ చేయగలేము. అయితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గైడింగ్ ప్రిన్సిపల్స్ మనం 2047 ఈ విజన్ సాధించాలంటే 10 సూత్రాలు పెట్టుకున్నాం. ఈ 10 సూత్రాలు మీరు ఒక్కసారి చూస్తే జీరో పావర్టీ, పాపులేషన్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్లింగ్, ఎంప్లాయ్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ ఫ్యూయల్, అదే సమయంలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్ర, డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఈ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. మీరు కూడా మీ నియోజకవర్గ విజన్ తయారు చేసినప్పుడు ఈ 10 ప్రిన్సిపల్స్ ని మీరు పెట్టుకొని ఏ విధంగా ఓవరాల్ డెవలప్మెంట్ కి దోహదం చేయగలుగుతారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, కడాన పంచాయత్, అదే మరి సచివాలయం వరకు ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకెళ్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఓవరాల్ స్టేట్ విజన్ బ్లూ ప్రింట్ తయారు చేశాం. డీటెయిల్డ్ సెక్టర్ థీమ్స్ వారిగా విజన్ తయారు చేశాం. 12 సెక్టర్స్ రిపోర్ట్స్ అన్ని కూడా తయారు చేసుకున్నాం. డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ 5 years కి రెడీ అయింది 26 జిల్లాలకి. విజన్ కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా ఒక 3 నమూనాస్ పెట్టాం. మీరు కూడా ఇన్వాల్వ్ అయితే ఇమ్మీడియట్ గా ఒకసారి ఫైనలైజ్ చేసుకుంటాం. ఎక్కడికక్కడ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం. మండల్, మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా తయారైంది రఫ్ గా. ఇంకో పక్క సచివాలయం యాజ్ ఎ యూనిట్ పెట్టుకొని ఈ ఎగ్జిక్యూషన్ అంతా కూడా సచివాలయం ద్వారా చేస్తాం. అదే సమయంలో పంచాయతీకి గాని వార్డుకు గాని వాళ్ళు కూడా పెట్టుకొని ముందుకెళ్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్ నుంచి తప్పించుకుంటూ పారిపోతున్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మార్షల్స్ ను ఉపయోగించి సభకు తీసుకురావాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో చర్చ ముఖ్యం. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది. కాని ప్రతిపక్ష సభ్యులు సభను వదిలి పారిపోతున్నారు. గతంలో మార్షల్స్ ను ఉపయోగించి సభను నడిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే చేయాలి అని లోకేష్ పట్టుపట్టారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన విపక్ష నేతలు సభకు హాజరు కావడాన్ని తప్పించుకుంటున్నారని ఆయన విమర్శించారు. జనప్రతినిధులుగా ఉన్నవారు ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధంగా ఉండాలి, కాని ఇప్పుడు పారిపోతున్నారు అని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో పారిపోవడం లేదు, ప్రజా సమస్యలపై చర్చించాల్సిందే అని స్పష్టం చేశారు. మార్షల్స్ ను ఉపయోగించి సభకు గైర్హాజరైన వైసీపీ సభ్యులను తీసుకురావాలని లోకేష్ అధికారులను కోరారు. మొన్న మీరు చాలా స్పష్టంగా 2019 నుంచి 24 మధ్యన జరిగిన అవకతవకలమైన కుంభకోణాలపైన చర్చకి అనుమతిస్తూ మీరు ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష. వాళ్ళు ఒప్పుకున్నారు అధ్యక్ష బిఎస్ఎన్. అయినా కూడా హౌస్ కు వచ్చి 2014 నుంచి 19 మధ్యన జరిగిన ఏదైతే ఆరోపణలు వాళ్ళు చేయాలనుకున్నారో వాళ్ళ ఆరోపణలు చేశారు అధ్యక్ష. చేసి ఇప్పుడు వాకౌట్ చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష గతంలో కూడా మీకు చెప్పాను అధ్యక్ష, వాళ్ళు నుంచుంటారు, ఒక ఆరోపణ చేస్తారు, మాకు సమాధానం ఇచ్చేదానికి సమయం ఇవ్వరు, వాళ్ళు వాకౌట్ చేసి పారిపోతారు అధ్యక్ష. ఇది మొదటిసారి కాదు అధ్యక్ష, పదే పదే చేస్తారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. చర్చకు వాళ్ళు సిద్ధం ఉంది, రమ్మని చెప్పండి, కూర్చోమనండి అధ్యక్ష. ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదంటే గతంలో మార్షల్స్ పెట్టుకుని హౌస్ నడిపించే పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు మార్షల్స్ చెప్పి బయట ఉన్న సభ్యులు హౌస్ లోపల తీసుకురమని చెప్పాలి అధ్యక్ష. అటు శాసనసభలో కౌన్సిల్లో కూడా అధ్యక్ష అధికారం మీకు ఉంది అధ్యక్ష. యాక్చువల్లీ రూల్ బుక్ లో మీకు అధికారం ఉంది.
You can order members to come back to the house, Adhyaksha. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఫార్చ్యూన్ 500 కంపెనీ యజమానిపై వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు చేశారని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం టార్చర్ భరించలేక ఆ కంపెనీ విశాఖపట్నం నుంచి వెళ్లిపోయిందని లోకేష్ ఆరోపించారు. పెట్టుబడిదారులను వేధించే ధోరణి వల్ల రాష్ట్రంలో వ్యాపార వాతావరణం దెబ్బతిందని వ్యాఖ్యానించారు. పెద్ద కంపెనీలను దురుద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారు అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఆగిపోవడానికి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడానికి వైసీపీ పాలనే కారణమని లోకేష్ అన్నారు. వైజాగ్ను ఇండస్ట్రియల్ హబ్గా మార్చాల్సిన చోట కంపెనీలను తరిమికొడితే అభివృద్ధి ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వడం అత్యంత అవసరం అని లోకేష్ సూచించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచి పెట్టుబడులను ఆకర్షిస్తామని హామీ ఇచ్చారు. 2019 ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ యజమాన్యం పైన వైకాపా ఎంపీలు ఏకంగా పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు చేశారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. దానివల్ల ఏమైందంటే ఆ కంపెనీ ఇబ్బంది పడింది, ఆ కంపెనీ వైజాగ్ వదిలి పారిపోయింది. దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ఫ్యాక్ట్. ఎందుకంటే మళ్ళీ ఆ కంపెనీ ఇబ్బంది పడకూడదని ఆ కంపెనీ పేరు ప్రస్తావించట్లేదు. మీరు చూస్తే చాలా కంపెనీలు వదిలి వెళ్ళిపోతాం అనేది జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 54 కంపెనీలో 41 కంపెనీలు దే ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఫంక్షనింగ్. 11,496 మంది పనిచేస్తున్నారు, పిఎఫ్ కడుతున్నారు. బేస్డ్ ఆన్ దోస్ రికార్డ్స్ వీఆర్ గివింగ్ అధ్యక్ష. మన ప్రభుత్వం తీసుకునే లక్ష్యం ఏంటంటే మీరు రాబోయే రోజుల్లో కొంచెం సంచలన నిర్ణయాలు చూస్తారు. ఎందుకంటే ఈ రోజు కేవలం ఒక హైదరాబాద్ తో మనం పోటీ పడట్లేదు, ఒక జైపూర్ తో పోటీ పడుతున్నాం, ఒక భువనేశ్వర్ తో పోటీ పడుతున్నాం. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చడానికి పొద్దున కూడా అధికారులతో నేను డిస్కస్ చేశాను. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఫోకస్ చేయాలి. ఇంకా పెద్ద ఎత్తున కంపెనీలని మనం ప్రోత్సహించాలి, తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎటుకో రియల్ ఎస్టేట్ చేయలేరు, వాళ్ళు రేపు అమ్మలేరు ఇది. ఎందుకంటే అమ్మాలంటే మళ్ళీ ప్రభుత్వం దగ్గర రావాలి, అది మనం ఎటుకో ఒప్పుకోం. అదే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. బట్ మనం కంపెనీలు పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఎకనామిక్ యాక్టివిటీ ఒక ఐటీ రంగంలో విశాఖపట్నం కేంద్రంగా చేయాల్సిన అవసరం ఉంది. సో టీసీఎస్ ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ అయినాయి. త్వరలోనే మిలేనియం టవర్స్ ఏదైతే గత ప్రభుత్వం ఖాళీ పెట్టిందో ఆ మిలేనియం టవర్స్ లోనే వాళ్ళు వస్తున్నారు అధ్యక్ష. దాని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ డీనోటిఫికేషన్ అయిన ఉంటే చేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి భూములు కూడా కేటాయించడానికి వాళ్ళకి ఒక భూమి కూడా నచ్చింది. అది మేము నెక్స్ట్ ఎస్ఐపిబి అంటే ఒక 15-20 డేస్ లో అది కూడా ఒక నిర్ణయం తీసుకుని కేబినెట్ పెట్టి వాళ్ళ భూములు కూడా కేటాయించబోతున్నాం. ఇతర కంపెనీలతో కూడా నేను డావోస్ లో కలిసాను, ఇంక్లూడింగ్ కాగ్నిసెంట్ కంపెనీతో కలిసాను అధ్యక్ష. ఒక స్టాండ్ తీసుకున్నాం ప్రభుత్వం పరంగా, అనౌన్స్మెంట్ డావోస్ దగ్గర చేయకూడదని. సో తిరిగి వచ్చిన వాళ్ళ బోర్డు మీటింగ్ కూడా మన జరిగింది. త్వరలోనే ఆ అనౌన్స్మెంట్ కూడా విశాఖపట్నానికి మేము చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2047 విజన్ గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం దీర్ఘకాలిక దిశలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. 2047 లక్ష్యాన్ని ప్రకటించి 20 నుంచి 30 వరకు ఏళ్ల ప్రణాళికలను మాట్లాడకపోవడం లేదు. ఆ గమ్యం సాధించడానికి ఇప్పటి నుంచే పనిచేస్తున్నాం అని అన్నారు. ఇక్కడ చూస్తే అధ్యక్ష మీకు ఒక ఐడియా, నేనేదో 20 సంవత్సరాలకు 23 సంవత్సరాలకు ఏం జరుగుతుందో చెప్పడం లేదు. ఇప్పుడు కూడా మీరు ఒకసారి చూసుకుంటే 23-24 అగ్రికల్చర్ అండ్ అలైడ్ 4,48,382 కోట్లు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్. ఇండస్ట్రీ 3,19,869 కోట్లు. సర్వీస్ సెక్టర్ 5,47,339 కోట్లు. మొత్తం కలిసి 14,22,094 కోట్లు. మొత్తం పర్సంటేజ్ వచ్చి గ్రోత్ వచ్చి మీరు చూస్తే 8.6%. అదే మరి పర్ క్యాపిటా జిఎస్టిపి 2,66,995 రూపాయలు. అదే ఈ సంవత్సరం 24-25 తెలుగుదేశం ఈ యొక్క ఎన్డీఏ కూటమి అధికారంలో 9 నెలలు ఉంది. ఈ 9 నెలల్లో మీరు చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ 5,12,482 కోట్లు పెరిగింది. ఇండస్ట్రీ 3,40,387 కోట్లు పెరిగింది. సర్వీస్ సెక్టర్ 6,12,045 కోట్లు పెరిగింది. మొత్తం కలిసి 15,93,062 కోట్ల రూపాయలు. ఇక్కడ గ్రోత్ రేట్ వచ్చి 12.02. పర్ క్యాపిటా ఇన్కమ్ మీరు చూస్తే 2,98,058 రూపాయలు. ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ కంటే 32,000 దగ్గర పెరిగే అవకాశం వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు చూస్తే 25-26కి 17% గ్రోత్ పెట్టుకున్నాం. ఎందుకంటే కొంచెం ఈ సంవత్సరం అంతా గానీ అన్ని రంగాల్లో స్ట్రీమ్ లైన్ చేయగలిగితే వస్తున్నది
అనేది ఒక నమ్మకం. అందుకనే 17% పెట్టుకున్నాం. దానివల్ల జిఎస్టిపి 18,65,704 కోట్లు రావాలి. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ ఏ విధంగా వస్తాయని కూడా పెట్టాం. 3,47,871 రూపాయలు తలసరి ఆదాయం. 26-27కి మీరు చూస్తే 21,67,606. దానికి అనుగుణంగా అలొకేషన్స్ పెట్టుకున్నాం. గ్రోత్ రేట్ 16.18. దాని మీద 4,03,178 రూపాయల తలసరి ఆదాయం. 27-28కి వచ్చినప్పుడు 25,19,359 కోట్ల రూపాయలు జిఎస్టిపి. టిఆర్ వచ్చి గ్రోత్ రేట్ వచ్చి 16.23. పర్ క్యాపిటా 4,67,795. 28-29 29,29,402 కోట్లు జిఎస్టిపి. 16.28 గ్రోత్ రేట్. అదే మరిగా పర్ క్యాపిటా ఇన్కమ్ 5,42,985. ఇది రాష్ట్రంలో ఉండే ఫిగర్స్ ఇవి. మీ నియోజకవర్గాల్లో కొన్నిట్లో ఎక్కువ ఉంది, కొన్నిట్లో తక్కువ ఉంది. దానికి కారణం హిస్టారికల్ గా వచ్చిన రీజన్స్. అక్కడ సోషియో ఎకనామిక్ పొలిటికల్ రీజన్స్ ఉంటాయి. దాని వల్ల ఈ రోజు ఆ పరిస్థితిలో ఉన్నాం. ఈ రోజు మా బాధ్యత 2,60,995 నుంచి 5,42,905 రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించే బాధ్యత మాది. మీ నియోజకవర్గాల్లో మీకు ఇచ్చిన టార్గెట్ సాధించే బాధ్యత మీకు కూడా ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు కూడా 2 బాధ్యతలు ఉన్నాయి. నా కాన్స్టిట్యున్సీ చూసుకుంటేనే రాష్ట్రం చూసుకోవాలి. ఆ విషయం కూడా దాంట్లో సందేహం లేదు.